హలో ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో టేస్టీ రెసిపీ అయిన ఉగ్గానిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే ఇక్కడ నేను 2 కప్స్ మరమరాల్ని తీసుకున్నాను. అదే బొరుగులు. 2 కప్స్ బొరుగులు తీసుకొని వాటిల్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఆ బొరుగుల్ని సోక్ చేయండి. ఎక్కువ సేపు సోక్ చేయకండి. అవి బాగా మెత్తపడిపోతాయి. జస్ట్ ఒక 5 మినిట్స్ సోక్ చేసుకొని తర్వాత వాటిని స్క్వీజ్ చేసుకొని వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా మరమరాలు మొత్తాన్ని కూడా బాగా గట్టిగా పిండుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి కావాల్సిన ఒక పౌడర్‌ని ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా వేపిన శనగపప్పు తీసుకొని అందులోనే మీ కారానికి తగ్గట్లు ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని, కొద్దిగా వెల్లుల్లి యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే కొద్దిగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అలాగే పచ్చిశనగపప్పు యాడ్ చేసుకొని అవి కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేయండి. అవి కలర్ చేంజ్ అయ్యాక అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. వన్స్ ఆనియన్స్ కూడా కలర్ చేంజ్ అయ్యాక ఇందులోనే 1 లేదా 2 టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. టమాటాలు సాఫ్ట్‌గా మగ్గినాక ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని 1/4 టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్‌కి తగ్గట్లు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకున్న బొరుగుల్ని యాడ్ చేసుకోవాలి.